నా పేరు రామసూర్యారావు. ప్రపంచవ్యాప్తంగా నా శ్రేయోభిలాషులందరూ ఆర్ఎస్ఆర్ మాస్టర్ అని పిలుస్తారు. చిన్నప్పుడే ఆస్తి నాది కాదు, శరీరం నాది కాదు అనుకుని వేలాది మంది పేద విద్యార్థులను చదివించాను. సిఆర్డి కాలేజీ ప్రిన్సిపాల్గా పదవి విరమణ చేసిన తర్వాత ఏలూరు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఉదయం 4 గంటలకి రాత్రి 10 గంటల వరకు ఉండి రోగులకు వివిధ సేవలు అందిస్తున్నాను. ఆ సమయంలో ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ సభ్యులు ఎమ్మెల్సీలు విఠాల బాలసుబ్రహ్మణ్యం గారు, లక్ష్మణరావు గారు, శ్రీనివాసరెడ్డి గారు ఇలాంటి వాళ్ళందరూ వచ్చి, అలాగే యూటీఎఫ్ ఉపాధ్యాయ బృందం నన్ను ఉభయ గోదావరి జిల్లాల శాసన మండలికి ఉపాధ్యాయ నియోజకవర్గానికి నియమించి వారే ప్రచారం చేసి నా దగ్గర రూపాయలు చేశారు. వారికి మద్దతుగా కూడా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా నాకు మద్దతు తెలియపరచడం జరిగింది. వివిధ ప్రజా సంఘాల వారు కూడా నాకు మద్దతు తెలియపరిచారు. ప్రస్తుతం మా విఠాల బాలసుబ్రహ్మణ్యం గారు ఉపాధ్యాయ నియోజకవర్గం చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, అలాగే పట్టభద్రుల నియోజకవర్గం శ్రీనివాసరెడ్డి గారు అదే కాన్స్టిట్యున్సీ నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం, అలాగే ఉత్తరాంధ్ర నుంచి అజయ్ శర్మ గారు వీళ్ళు నిలబడుతున్నారు. ఎక్కడైతే వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు లేరో ఆ ప్రదేశాల్లో నేను సార్ని వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారిని మాకు మీ పార్టీ తరపున మద్దతు తెలియపరచమని అడుగుతాకి మా గురువు గారు అన్ని విధాల ఉత్తములు బోస్ గారితో, అలాగే శ్రీనివాస్ నా శిష్యుడు ఆయనతోటి, విజయభాస్కర్ రెడ్డి గారు, చందు, ద్వారకా ప్రముఖుల వీళ్ళందరితోటి వస్తాం అడిగింది. నేను జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యంగా అధ్యక్షులు తండ్రికి తగ్గ తనయుడు సేవ చేసి ఆయన్ని స్పందించి వారికి ఖచ్చితంగా మద్దతు తెలియపరుస్తాను, వారిని వచ్చి అభ్యర్థిస్తే ఖచ్చితంగా చేస్తానని అన్నారు. ఆయనకి ఈ ఛానల్ ద్వారా నేను ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. నా ఎన్నికలప్పుడు కూడా ఆయన నాకు మద్దతు తెలియపరిచారు. దానివల్లే మానసికంగా ధైర్యం వచ్చి నేను కూడా గెలుస్తామనేది జరిగింది. ప్రస్తుతం కూడా ఆయన మాట ఇచ్చినందుకు మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.